వంచనకు బలి అయినా నా రక్షణకై నీవు ఊపిరిని విడిచితివా తుది శ్వాసగా. నా రక్షణకై నీవు ఊపిరిని విడిచితివా తుది శ్వాసగా. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు తపస్కాలము 1వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము. మొన్నటి రోజున విభూతి బుధవారాన్ని చక్కగా జరుపుకున్నటువంటి మనమందరం కూడా ఈరోజు క్రీస్తు శిలువ శ్రమణ కాలము తపస్కాలము 1వ ఆదివారంలోకి ప్రవేశిస్తూ ఉన్నామా. ఈరోజు తల్లి అయినటువంటి కథోలిక శ్రీసభ మనకు అందించేటువంటి దైవగ్రంథ పఠనములు ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు, అలాగే పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు. ఈరోజు సువిశేష భాగాన్ని లూకాసు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు గ్రహించడం జరిగింది. ఈరోజు మరి ముఖ్యముగా ఈ 1వ పాస్కయత్త కాలము లేదా తపస్కాలంలో మనము జరుపుకునేటువంటి ధ్యానించేటువంటి వాక్యం ఏంటంటే, యేసు ప్రభువు జ్ఞానస్నానం పొందిన తర్వాత ఆత్మచేత పూరితుడై ఎడారికి కొనిపోబడ్డాడు. ఆయన అక్కడ ఆ ఎడారిలో 40 రోజులు 40 రాత్రులు కూడా సైతాను చేత శోధించబడ్డాడు. ఇదే విషయాన్ని మనం అందరం కూడా ఈరోజు సువిశేషంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందిన తర్వాత బాప్టిస్ట్ యోహాను గారి చేతుల మీదుగా జ్ఞానస్నానం పొందినటువంటి తర్వాత యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి యావే ప్రభుని యొక్క పవిత్రాత్మ సర్వేసుని ఆవరింపుతో ఎడారికి కొనుగోబడ్డాడు యేసు ప్రభు. ఆ ఎడారిలో యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ తండ్రి దేవునితో మమేకమై కలిసి జీవిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలో ఏకీభవించారు, తండ్రి దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు 40 రోజులు కూడా. ఎందుకని యేసుక్రీస్తు 40 రోజులు 40 రాత్రులు ఎడారిలో గడపవలసి వచ్చింది, సైతాను చేతుల్లోకి ఎందుకు అప్పగించవలసి వచ్చింది అని మనం ఆలోచిస్తే కనుక, ఇది సైతానుడు యేసు ప్రభు తన చేతిలో తీసుకోవటం కాదు. దేవుడైనటువంటి యావే ప్రభువే పవిత్రాత్మ సర్వేశ్వరుడు యేసుక్రీస్తుని ఎడారికి తీసుకుని వెళ్తూ ఉన్నారు ఆయన్ని. ఎందుకంటే యేసుక్రీస్తు సిద్ధముగా ఉన్నాడు లోక కళ్యాణం కోసం, లోక రక్షణ కోసం. ఐఆమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను అని తను నిరూపించుకోవటం కోసం యేసుక్రీస్తు ఎడారికి వెళ్తూ ఉన్నాడు, ఆత్మపూరితుడై. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ క్రీస్తుకు ముందు ఉన్నటువంటి మానవులందరూ కూడా సైతాను యొక్క శోధనలకి లొంగిపోయారు, సైతాను యొక్క శోధనలో ఓడిపోయారు వాళ్ళందరూ కూడా. ద సైతాన్ డిఫీటెడ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ బిఫోర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు కన్నా ముందు పుట్టినటువంటి వ్యక్తులందరినీ కూడా సైతానుడు ఓడించాడు. అనేకమైన శోధనలు చేసి, అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి లొంగ తీసుకున్నాడు సైతానుడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మాత్రం ఓడిపోడు. నా కుమారుడు యేసుక్రీస్తు ఓడిపోడు, విజయం సాధిస్తాడు. నా కుమారుడు మై సన్ ఈస్ ఎ కాంకోరర్, మై సన్ ఈస్ ఎ కాంకోరర్, ఆయన విజయుడు అనేటువంటి విషయాన్ని రూఢి చేయటం కోసం పరలోక వాసులందరూ కూడా తెలుసుకోవాలి, భూలోక వాసులందరూ కూడా తెలుసుకోవాలి, పాతాళలోక అంధలోక శక్తులందరూ కూడా తెలుసుకోవాలి. ఏ విధముగా యేసుక్రీస్తు విజయుడు, జీసస్ ఈస్ ద డిఫీటర్ అండ్ కాన్కోరర్, ఆయన విజయం సాధిస్తాడు అనే విషయాన్ని ప్రపంచ ప్రజలంతా కూడా తెలియజేయటం కోసం తండ్రి దేవుడే ఈ కార్యానికి శ్రీకారం చుడుతూ ఉన్నాడు. తండ్రి దేవుడు తెలుసుకోవసరంగా, తండ్రి దేవుడు తెలుసుకోవసరంగా, ఆయన తెలుసు ముందే. యేసుక్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాలు, తన కుమారుడు యొక్క శక్తి సామర్థ్యాలు, యేసు ప్రభువు గురించి తండ్రి దేవుడికి సంపూర్ణంగా తెలుసు.
యేసుప్రభు పరీక్షించడం కోసం ఆయన్ని ఎడారికి పంపించలేదు. ఆయనకు తెలుసు. మరి తెలుసుకోవాల్సింది ఎవరు? పరలోక దూతలు తెలుసుకోవాలి, పునీతులు తెలుసుకోవాలి, పరలోక వాసం అందరూ తెలుసుకోవాలి, భూలోక వాసం అందరూ తెలుసుకోవాలి, అందలోక నరక శక్తి అందరూ తెలుసుకోవాలి. జీసస్ ఈజ్ ది ఆల్ పవర్ఫుల్. ఆయన చేయగలడు, విజయం సాధిస్తాడు అనే విషయాన్ని అందరూ తెలుసుకోలే ఉద్దేశంతోనే యేసుక్రీస్తును ఎడారి కొనిపోతూ ఉన్నాడు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు సైతాను చేతులకు వెళ్తూ ఉన్నాడు, పరీక్షకు గురి అవుతూ ఉన్నాడు యేసుక్రీస్తు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ ఈ లోకాన్ని తన కబంధ హస్తాల్లో పట్టి పీడించినటువంటి సైతాన్ని ఓడిస్తాడు యేసుక్రీస్తు. తన చెప్పు చేతలో ఉంచుకున్నటువంటి సైతాన్ని ఓడిస్తాడు యేసుక్రీస్తు అనే విషయాన్ని యావే ప్రభు సమస్త లోకాలకి కూడా తేటతలు చేస్తున్నాడు ఇక్కడ. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఎందుకంటే ఆనాడు అందమైనటువంటి ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వమ్మలు ఓడిపోయారు. అక్కడ అందమైనటువంటి ఏదేను తోటటువంటి అవ్వమ్మ ఆదాములు ఓడిపోయారు సైతాను యొక్క శోధనకి. ఇదే వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటి కొరింథీ పత్రికలో 15:45 వచనంలో మొదటి మానవుడు ఆదాము సజీవుడిగా సృష్టించబడినను లేఖనం పలుకుతున్నది, కానీ చివరి ఆదాము ప్రాణ ప్రదాతయగు ఆత్మ. గమనించండి ఇక్కడ. కాబట్టి అందమైనటువంటి సుందరమైనటువంటి ఏదైనా తోటలో ఉన్నటువంటి అవ్వమ్మ ఆదాములు ఇద్దరు కూడా మొదటి ఆదాము ఓడిపోయారు. దే వేర్ డిఫీటెడ్ బై Satan. దే లాస్ట్ ద బ్యాటిల్. యుద్ధాన్ని కోల్పోయారు వాళ్ళు సైతాను మీద. కానీ చివరి ఆదాము యేసుక్రీస్తు మాత్రం ఈ బికెమ్ ఏ కాంకోరర్, విజయోస్తుడయ్యాడు. ఆయనకి ఎడారిలో ఏమీ లేకపోయినా కానీ హీ వన్ ద బ్యాటిల్. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే ప్రియబిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం కదా, అవ్వమ్మ ఆదాములు ఏదైనా తోటలో ప్రియబిడ్డలారా యుద్ధాన్ని ఓడిపోయారు కాబట్టి, సైతాను లొంగిపోయారు కాబట్టి, మరణం తీసుకొచ్చారు ఈ లోకానికి, శాపాన్ని తీసుకొచ్చారు ఈ లోకానికి, దేవుని యొక్క ప్రేమను కోల్పోయేలాగా చేశారు ఈ లోకంలో. కాబట్టి ఏదేని తోట నుంచి వాళ్ళు గెంటి వేయబడ్డారు. అది వారు చేసిన పాపానికి ప్రతిఫలము. యేసుక్రీస్తు సైతాను మీద విజయం సాధించి మనందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తూ ఉన్నాడు. అందరూ చెప్పండి, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. కాబట్టి విడారా, సహోదరి సహోదరులారా, ఏదైనా తోటలో అన్ని ఉన్నా కానీ, ఏదైనా తోటలో అన్ని ఉన్నాయి మొదటి ఆదాముకి అవ్వమ్మకి, కానీ చివరి ఆదామైనటువంటి యేసు ప్రభుకి ఎడారిలో ఏమీ లేదు. భయంకరమైనటువంటి ఎడారి అది, భయంకరమైన ఎడారి అది. ద హొరిబుల్ అండ్ టెరిబుల్ విల్డర్నెస్. అటువంటి భయంకరమైనటువంటి ఎడారిలో ప్రియబిడ్డలారా ఏమీ లేక మన రక్షకుడు యేసుక్రీస్తు చివరి ఆదాము ఆకలి దప్పులతో అలమాడుతున్నాడు యేసుక్రీస్తు. అయినప్పటికీ కూడా సైతాను శోధనకు లొంగకుండా సైతాను మీద విజయం సాధించాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అదే మనం చదువుతూ ఉన్నాం కదా, యోహాను సువార్త 12:31 వచ్చిన మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చేయబడుతున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. గమనించండి ఇక్కడ. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఏమీ లేకపోయినా కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రభుని యొక్క శక్తి నాకు తోడుగా ఉంది, నేను దేవుని యొక్క ఆజ్ఞకి విధేయుడవుతాను. ఐ విల్ బి ఒబీడియంట్ టు విల్ ఆఫ్ మై ఫాదర్. నేను దేవుని ప్రేమకు లోబడతాను, దేవుని చిత్తానికి లోబడతాను అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు మనసులో పెట్టుకుని సైతాను మీద విజయం సాధిస్తూ ఉన్నాడు. అలాగే కొలసీ పత్రిక 2వ అధ్యాయము 15 కూడా చదవండి. ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను అధిపతులను నిరాదాయులను చేసెను, వారిని బందీలుగా చేసి తన విజయపు యాత్రలో నడిపించి అందరకును ఆయన బహిరంగంగా ప్రదర్శించిన. గమనించండి ఇక్కడ. కాబట్టి అందరికీ విజయం చేకూర్చిపెట్టుకోండి యేసుక్రీస్తు. ఆయన సైతాను విజయం సాధించాడంటే ఆయన విశ్వసించి మనమందరం కూడా, ఆయన బాటలో నడిచే మనమందరం కూడా సైతాను మీద విజయం సాధించగలము.
సైతాన్ని ఓడించగలము, ఈ లోక వ్యామోహాన్ని ఓడించగలము అనే విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి, ఆయన దైవ సంభూతుడు కాబట్టి సైతాన్ని ఓడించగలడు, ఓడించాడు అనే విషయం మనకు అనుకుంటూ ఉంటాం. కానీ అది పొరపాటు అది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఒక మనిషిలాగానే సైతాన్ని ఓడించాడు. లైక్ ఏ మ్యాన్ హీ డిఫీటెడ్ ద డెవిల్ అండ్ సేటన్. దేవుని కుమారుడిగా ఓడించిన ఒక మనిషిగా యేసుక్రీస్తు సైతాన్ని ఓడించాడు. ప్రియబిడ్డలారా, అదే విషయం మనం ఇక్కడ 3 శోధనలో మొట్టమొదటి శోధనలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటది విషయం? అది ఒక మనిషిగా మానవుడు కేవలము రొట్టె వల్లనే జీవింపక దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి వాక్కు వల్ల జీవించినట్టు ఉన్నాడు యేసుక్రీస్తు. అంటే ఇక్కడ ఏంటి? మానవుడు అనే వాక్యాన్ని పదాన్ని వాడుతూ ఉన్నాడు. అంటే నేను కూడా ఒక మానవుడిలాగానే, నేను కూడా ఒక మనిషిలాగానే సైతాన్ని ఓడిస్తూ ఉన్నాను, ఓడించాను కూడా అని రుజువు చేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి మనం సైతాన్ని ఓడించాలంటే 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటో 2 విషయాలు? 2 విషయాలు ఏంటంటే ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి, అది మన మనసులో ఉండాలి. అది మొదటిది. రెండోది ఏంటంటే ద లవ్ ఆఫ్ గాడ్ అని మన మనసులో ఉండాలి. ద విల్ ఆఫ్ గాడ్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్, ఈ 2 విషయాలు కూడా, ఈ 2 సద్గుణాలు మన మనసులో ఉంటే కనుక మనం సైతాన్ని ఓడించగలము, సైతాన్ని మనం ఓడించగలమైన విషయాన్ని యేసుక్రీస్తు ఇక్కడ రుజువు చేస్తున్నాడు. దగ్గర చెప్పండి, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ద విల్ పవర్ ఆఫ్ జీసస్, యేసు ప్రభువు ఉన్నటువంటి దృఢ చిత్తము, సంకల్ప బలము. సైతాన్ని నేను ఓడించాలి. మొదటి మానవుడు చేసిన తప్పు నేను చేయకూడదు, మొదటి మానవుడు ఎదుర్కొన్నటువంటి ఓటమిని నేను ఎదుర్కోకూడదు. విజయం సాధించినటువంటి తపన, ఆ విల్ పవర్, ఆ దృఢ సంకల్పం యేసయ్యలో ఉంది కాబట్టి సైతాన్ని ఓడించగలిగాడు. అలాగే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాడు కాబట్టి యేసు ప్రభు సైతాన్ని ఓడిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి శోధనలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం. ఆ మొదటి శోధనను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చదువుతున్నాను, ఒకసారి వినండి. లూకా సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతున్న మొదటి శోధనని. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపించబడెను. అచ్చట 40 దినములు సైతానుచే శోధించబడెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. ఆ దినములు గడిచిన అనంతరము ఆకలి కొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలం రొట్టె వల్లనే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానం ఇచ్చాను. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది మొదటి శోధన. ప్రపంచ ప్రజలందరినీ కూడా ఇదే శోధనతో సైతానుడు ఓడిస్తూ ఉన్నాడు. ఇదే శోధనను ఆయుధంగా చేసుకుని, ఒక బలమైన పటిష్టమైన ఆయుధంగా తయారు చేసుకుని, ఈ శోధనతోని సైతానుడు మానవులందరినీ కూడా తన చిప్పు చేతలు పెట్టుకున్నాడు, తనకి దాసులుగా చేసుకుంటూ ఉన్నాడు, అందరినీ ఓడిస్తూ ఉన్నాడు. ఏంటి శోధన? శారీరకమైనటువంటి శోధన ఇది. కడుపుకు సంబంధించిన శోధన, ఆకలి దప్పులకు సంబంధించిన శోధన, ఆకలికి సంబంధించిన శోధన ఇది. ఆ శోధనే మానవులందరూ కూడా దేవునికి దూరం చేస్తూ ఉంది. ఆ శోధనని యేసుక్రీస్తు దేవుని వాక్కుతో ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ మొదటి శోధన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ మొదటి శోధనలో సైతానుడు అనేటువంటి మాట ఏంటంటే, నీవు దేవుని కుమారుడైనచో. మొదటి శోధన, నీవు దేవుని కుమారుడైనచో. ఇప్పుడు నీవు ఆకలిగా ఉన్నావు కదా, దారుణమైన ఆకలి నిన్ను కబలించి వేస్తుంది కదా, ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ప్రేమించే బిడ్డలు బాధలు పడకూడదు, ఇబ్బందులు పడకూడదు, కష్టాలు పడకూడదు, ఆకలి తప్పులు ఉండకూడదు. నిజంగా నేను దేవుడు ప్రేమిస్తే గనక, ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటే గనక, దేవుడు నమ్ముకుంటే గనక, అసలు ఆ దేవుడు నిజమైన దేవుడు అయితే గనక
తన బిడ్డలకి ఏ కష్టాలు రాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా, ఏ ఆకలి లేకుండా, ఏ దప్పిక లేకుండా దీవిస్తాడు. కుమారుడు యేసు ప్రభుకి ప్రశ్న సంధిస్తూ ఉన్నాడు. మనకు కూడా అదే వస్తుంది. నేను గుడికి వస్తున్నాను కదా, ప్రార్థనకు వస్తున్నాను కదా, దివ్య పూజలో పాల్గొంటున్నాను కదా, అన్ని దైవికమైన కార్యక్రమాలు చేస్తున్నాను కదా, అన్నిటికీ నేనే ముందుంటున్నాను కదా, అన్నిటికీ నేనే సహకరిస్తున్నాను కదా, కాబట్టి నాకేంటి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని సమస్యలు అనేటువంటి ప్రశ్న మనలో కూడా మొదలవుతుంది. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇదే ప్రశ్నని సైతన్యుడు యేసు ప్రభుకి సంధిస్తూ ఉన్నాడు. ఈ మాట, ఈ మొదటి శోధన మనం ఆదికాండం 3వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. అవమన శోధించే విధానం కూడా ఇటువంటి విధానమే. అవమన శోధించే విధానం కూడా ఇటువంటి విధానమే. ఈ రెండు కూడా ఒకటే. ఆదికాండం 3వ అధ్యాయం అంతా కూడా అవమకి అలాగే సైతన్యకి మధ్యన జరిగినటువంటి సంభాషణ పెడతారా సహోదరి సహోదరులారా. ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే మన అవసరాలను, మన సందర్భాలని, మన పరిస్థితులను ముందు పెట్టకూడదు. మనం చేసే పొరపాటు ఏంటంటే ఏదో సందర్భం బట్టి తప్పు చేశానండి, ఆ సందర్భంలో ఆ పొరపాటు చేశానండి, ఆ పరిస్థితుల్లో ఆ పాపం చేశానండి, క్షణికాల చేశానండి, ఆ పాపం, ఆ తప్పు అనుకోకుండా మాట్లాడానండి, అనుకోకుండా ఆ పాపం చేశానండి అని మనం అంటూ ఉంటాం. అదే పాపం. పరిస్థితుల్ని, పరిసరాలని, సందర్భాలని మనం ముందు పెట్టకూడదు. అది పాపం. ఇట్స్ ఎ సిన్. కానీ మనం ఏం చేయాలి? శారీరకమైన అవసరాలను ముందు పెట్టకుండా ఆధ్యాత్మికమైన అవసరాలను మనం ముందు పెట్టాలా. అది పుణ్యం. శారీరకమైన అవసరాలు మనం ముందు పెడితే, ఇఫ్ యు కీప్ ద ఫిజికల్ నీడ్స్ అండ్ వాంట్స్ బిఫోర్ ద స్పిరిచువల్ నీడ్స్ అండ్ వాంట్స్, దట్ విల్ బి ఎ సిన్. అది పాపం. కాబట్టి శారీరకమైనటువంటి ఈ లోకపరమైనటువంటి అవసరాలని, ఆవశ్యకతల్ని, కోరికల్ని మనం ముందు పెడితే అది పాపం అవుతుంది. కానీ యేసు ప్రభువు దాన్ని ముందు పెట్టలా. ఆయన ఏమంటున్నాడు? దేవుని వాక్కును నువ్వు ఆరగించు. మానవుడి కేవలం రొట్టె వల్ల జీవపడు, అది వెనక్కి వచ్చేయాలి. దేని వల్ల జీవించాలి మానవుడు? దేవుని వాక్కు వల్ల జీవించాలా, దేవుని చిత్తం వల్ల జీవించాలా, దేవుని ప్రేమ ద్వారా జీవించాలా, దేవుని సంకల్పం ద్వారా జీవించాలా అని అంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, శారీరకమైన అవసరాలు తర్వాత ఉండాలా. మన పరిస్థితులు, పరిసరాలు, సందర్భాలని వెనక పెట్టేసుకోవాలి. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనము శారీరక అవసరాలను ముందు పెడితే అవి పాపానికి దారితీస్తూ ఉంటాయి. అలా కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలను మనం ముందు పెడితే అది దేవునికి దీవెనకు, దేవుని కృపకు మనల్ని పాత్రలుగా చేస్తూ ఉంటది. అలా ఇక్కడ మనకున్న పరిస్థితులు కావచ్చు, సందర్భాలు కావచ్చు, ఈ విధంగా మనం జీవించేటువంటి ఈ విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని డామినేట్ చేయకూడదు, మనల్ని ప్రభావితం చేయకూడదు. మన పనుల్ని అవి డైరెక్ట్ చేయకూడదు, డిక్టేట్ చేయకూడదు మనల్ని. కాబట్టి ఆ పరిస్థితుల్ని, ఆ సందర్భాన్ని, ఆ పరిసరాలను కూడా మనం ఓడించుకుంటూ మన పనుల్ని, మన కార్యక్రమాల్ని, మన కార్యాలని పరిశుద్ధంగా పవిత్రంగా చేసుకోవడానికి అవకాశం ఏర్పాటు చేసుకోవాలి మన ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి చాలా మంది అంటూ ఉంటారు, ఏదో తప్పు అయిపోయింది స్వామి, పొరపాటు అయిన స్వామి, సందర్భాన్ని బట్టి, సమయం బట్టి ఏదో అలా జరిగిపోయింది, ఆ రోజున తాగున్నాడు స్వామి, అలా జరిగిపోయింది స్వామి, ఏదో నూరుకోరు స్వామి, అలా చేస్తున్నాడు స్వామి. ఇది కాదు మనల్ని. ద సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ and the surroundings should not dominate our own actions. మన పనుల్ని అవి ప్రభావితం చేయకూడదు. ఈ పరిస్థితి, పరిసరాలు, మన పనులెప్పుడు కూడా దేవుని యొక్క చిత్తం ప్రకారంగా, దేవుని యొక్క ప్రేమ ప్రకారంగా, మన యొక్క సంకల్ప బలం ద్వారాగా మనం వాటిని చేసుకుంటూ పోతూ ఉండాలి. అప్పుడే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు మన పైకి వస్తూ ఉంటాయి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరు, అందుకని యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చదవండి, మనకు అర్థమవుద్ది. నా అంతటా నేను ఏమీ చేయగలను, వినినట్లు తీర్పు చేయుదును, నేను వినినట్లు తీర్పు చేయుదును, నా తీర్పు న్యాయమైనది, నా తీర్పు న్యాయమైనది. ఎలయనా నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయబడిన. గమనించండి, ఇక్కడ మన చిత్తము కాదు, ఇక్కడ మన పరిస్థితులు కాదు, మన సందర్భాలు కాదు, మన పరిసరాలు కాదు. ఇక్కడ దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది, దేవుని యొక్క ఇష్టం అనేది ఒకటి ఉంది, దేవుని యొక్క ప్రేమ అనేది ఉంది. వాటి ప్రకారంగా మన పనులు, మన కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు సాగాలని ఇక్కడ యేసుక్రీస్తు మొదటి శోధన ద్వారాగా మనకు అందరికీ నేర్పిస్తూ ఉన్నారు. తనకున్నటువంటి ఆయుధాలన్నింటిలో కూడా బలమైన ఆయుధం ఏంటంటే, శక్తివంతమైన ఆయుధం ఏంటంటే ఆహారమే.
ఆహారమే బలమైన ఆయుధం దానికి. మనిషి తినేటువంటి ఆహారం మీదే సైతాను దెబ్బ కొడుతూ ఉంటాడు, దాన్ని ఆయుధంగా మార్చుకుంటూ ఉంటాడు. అందుకే పౌలు గారు అంటూ ఉన్నాడు, ఏమని? కడుపు కోసం అన్నం, అన్నం కోసం కడుపు, పొట్ట కోసం అన్నం, అన్నం కోసం పొట్ట అంటూ ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ కడుపు నింపుకోవటం కోసం ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపాలు, ఎన్నో తప్పిదాలు, ఎన్నో మోసాలు, ఎన్నో గోడలు చేస్తూ ఉన్నాం. కాబట్టి పొట్ట నింపుకోవటం కోసం కాదు ఇక్కడ కావాల్సింది, మనసు నింపుకోవటం కోసం కావాలి. మనం ఇక్కడ మన పొట్ట నింపుకోవటం కోసం కాదు, కడుపు నింపుకోవటం కోసం కాదు, మనసు నింపుకోవాలా, హృదయం నింపుకోవాలా, ఈ జీవితాన్ని నింపుకోవాలా, ఆత్మ నింపుకోవాలా, దేవుని కృపతో, దేవుని ఆశీర్వాదాలతో, దేవుని యొక్క వాక్కుతో అనే విషయాన్ని ఇక్కడ తేరతలం చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదర. కాబట్టి ఇక్కడ ఆనాడు అమ్మమ్మనేమో ఏదైనా తోటలో అన్నం మీదే బలప్రయోగం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ పండును చూపించి, నిషేధించబడిన పండును చూపించి దాన్ని తిను నీకేం కాదు, దేవుడు అబద్ధం చెప్పాడు, నువ్వు అమరజీవిలో ఉంటావు, నువ్వు చనిపోవు, నువ్వు దేవుడితో సమానంగా ఉంటావు, నువ్వు దేవుని పక్కన సింహాసనంలో కూర్చుంటావు, నువ్వు ఆ పండు తిను, దేవుడితో నువ్వు ఈక్వల్ అవుతావు. ఇక్కడ ఉండవు ఏదైనా తోటలో, ఈ జంతువుల మధ్యలో, ఈ చెట్ల పొట్ల మధ్యలో ఉండవు, నువ్వు దేవుడి పక్కన నువ్వు కూర్చుంటావు సింహాసనం మీద అని ప్రలోభం పెట్టిన సైతానుడు. కాబట్టి ఆ పండును తింది అవ్వమ్మ, తన భర్త కూడా ఇచ్చింది అవ్వమ్మ. కాబట్టి అది అక్కడ సైతాను ఈ ఆహారాన్ని ఆయుధంగా పెట్టుకుంది, అవ్వమ్మ ఆడవాళ్ళని మోసం చేసింది, ఓడించింది. అలాగే ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆహారం మీదే ఆయుధంగా వాడుకొని వాళ్ళను కూడా ఓడించింది, దేవుని కోపాన్ని గురి చేసింది, దేవుని అగ్నికి కోపాగ్నికి వాళ్ళని గురి చేసింది. మాసానరీబ అనే ప్రాంతాల దగ్గర ఎడారిలో, మాసానరీబ అనే ప్రాంతాల దగ్గర ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలను ఆకలి దప్పుని మెట్టుకొని శోధించింది, దేవుడికి కోపం వచ్చింది. కాబట్టి అవ్వమ్మనే మోసం చేసింది, ఇశ్రాయేలు ప్రజలను మోసం చేసింది. ఇప్పుడు యేసు ప్రభువుని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, యేసు ప్రభువుని ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళందరూ ఓడిపోయారు, యేసయ్య మాత్రం ఓడిపోడు. ఆయన యేసు ప్రభు అంటే ఉన్నాడు ఏమని? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనాన్ని యేసు ప్రభు ఒక ఆయుధంగా వాడుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి ఒకసారి. ఆయన మీకు అనుకోని నేర్పించను, మేము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనమును మీకు అనుగ్రహించను. నిత్య భోజనమును మీరు గాని మీ పితరులు గాని ఏనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనం వలనే జీవింపజాలని ప్రభు సెలవిచ్చు. ప్రతి వాక్కు వల్ల కూడా జీవించని తెలుసుకొనుటకై ఆయన ఈ విధముగా చేశాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులా, ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు ఆయుధంగా వాడుకుంటున్నాడు, దేవుని వాక్యాన్ని. అందుకే యేసుక్రీస్తు మొదటి శోధనలో యేసుప్రభు అంటూ ఉన్నారు సందర్భాన్ని బట్టి, ఏమి తినదమా, ఏమి త్రాగదమా, ఏమి ధరించదమా అని మీరు కలవరపడకూడదు. మిమ్మల్ని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించి మీ తండ్రి దేవుడే మీకు మీ అవసరం ఎరిగి ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుప్రభు ఇంకొక సందర్భం అంటూ ఉన్నాడు, ఏమని? ఎల్లప్పుడూ కూడా ఈ లోకం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు చక్కగా ఉండండి. ఈ లోక పక్షుల కన్నా, ప్రాణుల కన్నా, జంతువుల కన్నా, పిచ్చుకల కన్నా మనుషులు దేవుని బిడ్డలు ఎంతో ముఖ్యము కదా. మీకు ఎంత శ్రేష్టమైన దీవెన తండ్రి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని అంటూ, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, మిగతావన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయని యేసుప్రభు అనేక సందర్భాల్లో ఈ లోకం కోసం కాదు, ఈ శరీరం కోసం కాదు, ఈ లోక వాంఛల కోసం కాదు, శారీరకమైన అవసరాల కోసం కాదు, మీరు జీవించవలసింది ఆధ్యాత్మిక ఆత్మీయ ఆశీర్వాదాల కోసం మీరు తపన పడండి, ఆరాటపడండి అని చెప్పని యేసుప్రభు అంటూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ మొదటి శోధన మనకందరికీ వచ్చేటువంటి శోధన ఇది అందు కూడా. కానీ ఈ మొదటి శోధనలో అవ్వమ్మ ఓడిపోయినట్లుగా, ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయినట్లుగా మనం కూడా చాలా సందర్భంలో ఓడిపోతూ ఉన్నాం. సైతాను మనల్ని కూడా ఓడించేస్తూ ఉంది. కానీ మన రక్షకుడు యేసుక్రీస్తు మనకి దారి చూపిస్తున్నాడు, మార్గం చూపిస్తున్నాడు. మీరు ఓడిపోకూడదు, నాతో పాటు విజయం సాధించండి,
నాలాగా మీరు జీవించండి, దేవుని వాక్కు అనే బలాన్ని పొందుకొని, దేవుని కృప అనే బలాన్ని పొందుకొని మీరు సైతాను శోధనని లొంగ తీసుకోవచ్చు, సైతాను శోధనని అధిగమించవచ్చు అంటూ ఉన్నారు. అందుకని గెత్సేమనే తోటలో యేసు ప్రభు అంటూ ఉన్నారు, మీరు శోధనలకు గురి కాకుండా ఉండాలంటే మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోండి, చేయండి అని చెప్పని యేసు ప్రభు అంటూ ఉన్నారు. మనమందరం కూడా ఆచరణలో పెట్టుకుంటూ యేసు ప్రభు లాగానే మనం కూడా ఈ లోకం మీద, ఈ లోక వాంఛల మీద, కోరికల మీద, ఈ శరీరం మీద, భోజనం మీద, ఈ విధమైనటువంటి లోక వ్యవహారాల పైన విజయం సాధిస్తూ క్రీస్తు ప్రభు లాగానే మనం కూడా విజయ బాటలో పయనించాలని చెప్పని కథోలిక శ్రీ సభ దేవుని వాక్కు ద్వారాగా మనకందరికీ తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు రెండవ పట్టణంలోకి ప్రవేశిస్తాం, రెండవ శోధనలోకి ప్రవేశిస్తాం మనం అందరం కూడా. రెండవ శోధన లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చదువుతూ ఉన్నాం. అంతటా సైతాను యేసును పైకి తీసుకుని పోయి రెప్పపాటులో ప్రపంచంలోని రాజ్యములను అన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వారి వైభవం నీకు ఇచ్చేదను, అట్టి అధికారము నాకు కలదు, నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను, కనుక నీవు నన్ను ఆరాధించవచ్చు, ఇది అంతయు నీ సొత్తు అగును అని సైతానుడు అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలేను అని వ్రాయబడి ఉన్నది అని యేసు పలికెను. ఇది రెండవ శోధన. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ రెండవ శోధనలో ప్రియబిడ్డలారా మనం కూడా చాలా సందర్భాల్లో ఈ లోక వైభవాల కోసం, ఈ లోక గౌరవాల కోసం, ఈ లోక ప్రతిష్టల కోసం, సింహాసనాల కోసం, పదవుల కోసం ఈ విధముగా మనం కూడా వెంపర్లాడుతూ ఉన్నాం, ఆరాటపడుతూ ఉన్నాం. అదే సైతానికి బలమైన ఆయుధంగా మారుతూ ఉంటది. ఒక్కొక్క రీతిలో సైతాన్ని లొంగ తీసుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు భోజనం విషయంలో లొంగలేదు, ఇక రెండవ విషయంలోకి యేసు ప్రభువుని తీసుకెళ్తూ ఉంది. ఈ రెండవ విషయం ఏంటంటే, ఒక ఎత్తైనటువంటి పర్వతం మీద తీసుకెళ్లిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాల మొత్తాన్ని కూడా, వైభవాల మొత్తాన్ని కూడా చూపిస్తూ ఉంది యేసు ప్రభు రెప్పపాటులో. చూపించి ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తా, ఇవన్నీ కూడా నీకు దానదత్తం చేస్తా, నీవు నా కాళ్ళ పడి దండం పెట్టి నన్ను ఆరాధించు, నాకు మొక్కు అని యేసు ప్రభుని అంటూ ఉండదు. బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రపంచ మానవులందరికీ కూడా ఈ రోజుల్లో ముఖ్యంగా ఈజీ లైఫ్ అలవాటైపోతుంది. షార్ట్ కట్ టు సక్సెస్, షార్ట్ కట్ టు గ్లోరీ, షార్ట్ కట్ టు ప్రమోషన్, షార్ట్ కట్ టు మనీ అక్వైరెన్స్, షార్ట్ కట్ టు గాడ్స్ కింగ్డమ్. ఈజీవే, సులువుగా డబ్బు ఎలా సంపాదించాలి, షార్ట్ కట్ గా తొందరగా గమనిస్తాను ఎలా చేరుకోవాలి, తెల్లరేలోపు ఎలా బాగుపడాలి, కష్టపడిన అవసరంలా, శ్రమపడిన అవసరంలా, శ్రమించిన అవసరంలా, ఏం అవసరంలా, ఈజీగా సంపాదించాలి ఎలా. ఒకటి కొంటే 2 ఫ్రీ, ఒకటి కొంటే 3 ఫ్రీ ఆఫర్ ఇస్తూ ఉంది ప్రపంచం మానవులకు. కాబట్టి ఈ ఆఫరే సైతానుడు యేసులోకి ఇస్తూ ఉంది. ఈజీవే, షార్ట్ కట్, సింపుల్ గా నువ్వు సులువ మరణం పొందిన అవసరం లేదు, కష్టపడిన అవసరం లేదు, శ్రమించిన అవసరం లేదు, మొలకి రేటు అక్కర్లా, భారమైన సులువ మరణం పోయే అవసరంగా, మేకులు కొట్టించుకోవడం అవసరంగా, అవమానం వద్దు, అవగాహన వద్దు, నిందలొద్దు, ఏమొద్దు నీకు. ఈజీవే నీకు చూపిస్తున్నా, షార్ట్ కట్ నీకు చూపిస్తా. ఇదిగో దేవుని కుమారుడా, నా మాట విను, విని నా కాళ్ళ పడి దండం పెట్టి నాకు నమస్కారం చేయి, వర్షిప్ మీ అండ్ అడోర్ మీ అని సైతానుడు ఆఫరిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తుకి. ప్రియబిడ్డలారా, 9వ వచనం వచ్చి, పిమ్మట సైతాను యేసు యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమును నిలిపి ఇట్లు పలికెను, నీవు దేవుని కుమారుడు అయినచో ఎచ్చడు నుండి కిందికి తుమ్ముకుము, ఏదైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు నీవు రాగపై పడి గాయపడుకున్నట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకొందురు. అందుకు యేసు సమాధానంగా, ప్రభువుని నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది అని యేసు పలికెను. ఇది 3వ శోధన. ఏంటి 3వ శోధన అంటే, ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం గమనిస్తూ ఉన్నాం కదా, ఈ 3వ శోధన ద్వారాగా ఏంటంటే సైతానుడు యేసు ప్రభుని దేవాలయ శిఖరం మీద తీసుకెళ్లాడు.
సుమారు 500 అడుగులు ఎత్తుకు తీసుకెళ్లాడు. కేతోడు వాగుకి ఎత్తు 500 అడుగు ఎత్తు తీసుకెళ్లి అక్కడ నిలిపి దేవాలయ శిఖర మీద నిలిపి అంటూ ఉన్నాడు యేసు ప్రభుతో, నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే కనుక ఎక్కడి నుంచి కిందకి దూకే, ఇక్కడి నుంచి కిందకి దూకే. నీవు దేవుని కుమారుడు కదా, దేవుని ప్రియమైన కుమారుడు కదా, దేవుని యొక్క రెండవ తత్వ సర్వేశ్వరుడు కదా నువ్వు. కాబట్టి నీవు కింద దూకుతూ ఉన్నప్పుడే, కింద పడుతూ ఉన్నప్పుడే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ కాళ్ళు, నీ చేతులు, నీ దేహము ఈ రాళ్ళకి తగిలి గుద్దుకొని గాయపడకుండా విరగకుండా తన దూతలు పంపించి తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు నిన్ను అని యేసుక్రీస్తుని శోధిస్తూ బైబిల్ గ్రంథం నుంచి వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు సైతానుడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇక మనం గమనించే విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథంలో ఉంది ఈ వాక్యము. 91వ కీర్తన 11-12 చదవండి, మీకు అర్థమవుతుంది. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనంలో ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారిని కాపాడుతుందరు. నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండునట్లు గాయపడకుండానట్లు వారు నిన్ను తమ చేతులలో ఎత్తి పట్టుకుందరు. ఈ వాక్యాన్ని, బైబిల్ ఉన్నటువంటి ఈ వాక్య భాగాన్ని సైతానుడు వాడుకుంటూ ఉన్నాడు యేసు ప్రభువు శోధనలు పెడతానికి. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని వాడుకుంటూ ఉన్న సైతాను యేసు ప్రభువుని శోధిద్దామని, పాపంలో పడేద్దామని, దేవుని పరీక్షకు గురిచేద్దామని యేసు ప్రభువుని వాడుకుంటూ ఉంది. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి రెండవ భాగంలో కూడా యేసు ప్రభు అంటూ ఉన్నాడు. ఏమని ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, దేవుడు తన బిడ్డల పట్ల శ్రద్ధ వహిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, తన రెక్కల కాపుదల్లో భద్రపరుచుకుంటాడు. కోరి తన పిల్లలను తన రెక్కల మాసిన మరుగున ఏ విధంగా దాచుకుంటూ ఉండదో, అలాగే దేవుడు కూడా తన నమ్ముకున్న బిడ్డలను దాచుకుంటూ ఉంటాడు. అందుకని ప్రభు అంటూ ఉన్నాడు, సింహము పిల్లలు ఆహారం కోసం, నీటి కోసం ఆకలి దప్పులతో అమర్చేయమో కానీ దేవుడు నమ్ముకున్న బిడ్డలకు మాత్రం ఏ ఆకలి దప్పులు అనేవి ఉండవు. దేవుడే చూసుకుంటాడు. దేవుడి వర్గంలో స్థానం సంపాదించుకున్న బిడ్డలు, దేవుడి కుటుంబంలో సభ్యులుగా ఉన్న బిడ్డలు, దేవుడి చిత్త ప్రకారంగా జీవించేటువంటి బిడ్డలు, వారి పట్ల దేవుడి యొక్క కృప, కాపుదల, భద్రత, జీవకిరీటం అనేది ఎప్పుడు కూడా ఆవరించి ఉంటూ ఉంది. దేవుడు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు అనేది యేసు ప్రభువుకు తెలుసు. కాబట్టి మళ్ళీ మనం యేసు ప్రభువుని దేవుడు శోధించిన అవసరంలా. We need not to test the Lord. దేవుడిని శోధించకూడదు. ఆనాడు అమ్మమ్మ శోధించింది, ఇశ్రాయేలు ప్రజలు శోధించారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుని శోధించడానికి సిద్ధంగా లేడు. నేను శోధించడం తండ్రి దేవుడిని, నాకు తెలుసు నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, నాకు తెలుసు నేను దేవుని కుమారుడిని, నాకు తెలుసు నా దేవుని కృప నా ప్రక్కనే ఉంది, ఆ దేవుని యొక్క ఆత్మ నా చుట్టూ ఉంది, నాతో ఉంది. కాబట్టి నేను దేవుని శోధనకు గురి చేయని చెప్పని యేసు ప్రభు అంటూ ఉన్నాడు. సమాధానం ఏంటంటే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనం. ఈ 3వ శోధనకి యేసు ప్రభు ఇచ్చిన సమాధానం, మునుపు మత్తా వద్ద చేసినట్లుగా ప్రభువుని మరలా పరీక్షకు గురి చేయవలదు. దేవుడు మనం ఇప్పుడు కూడా గురి చేయకూడదు. దేవా, నేను ఇప్పుడు ఈ మొక్కులు చేసుకున్నాను, నువ్వు దాన్ని ఇవ్వాల్సింది, నాకు ప్రార్థన చేసుకున్నాను, దాన్ని ఇవ్వాలి, ఈ టైంలో ఇవ్వాలి, ఈ పండుగలోకి ఇవ్వాలి, ఈ 7 వారాల్లోకి ఇవ్వాలి, ఈ ప్రార్థన ఆలకించు అని దేవుడికి మనం షరతులు పెడుతూ ఉంటాం, కండిషన్లు పెడుతూ ఉంటాం, లిమిటేషన్స్ పెడుతూ ఉంటాం, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతూ ఉంటాం. అది పొరపాటు పెట్టకూడదు. దేవుని మనం ఇప్పుడు కూడా పరీక్షకు గురి చేయకూడదు. దేవుని చిత్తం ఏ విధంగా అయితే ఉందో అలాగే జరగనివ్వాలా. అందుకని కుష్ఠరోగి అంటూ ఉన్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దేవా, నీకు ఇష్టమైతే నాకు స్వస్థతని అనుగ్రహించు. ఇఫ్ యూ విల్ యూ కెన్ మేక్ మీ క్లీన్. ఇట్ ఈస్ నాట్ మై విల్, ఎవరి విల్ అంతే, నీ చిత్తమే, నా ప్రార్థన శక్తిని పక్కన పెట్టేద్దాం అని కుష్ఠరోగి చేసిన ప్రార్థన మనమందరం కూడా చేస్తూ ఉండాలి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఈ 3వ శోధనలో చదవండి ఒకసారి 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు చదవండి. దైవజనుడు ఎట్టి సత్కార్యముకైనను సంపూర్తిగా సిద్ధపడి ఉన్నట్లు దైవ ప్రేరణ వలననే కలిగిన పవిత్ర గ్రంథమంతయు బోధించుటకును దోషములను ఖండించుటకును తప్పులను సరిదిద్దుటకును నీతి యందు నడిపించుటకును తోడ్పడును. గమనించండి, ఇక్కడ దేవుని చిత్తమే మనందరి జీవితంలో కూడా. Who are we to keep the condition?
హూ ఆర్ వి టు కీప్ ద డిమాండ్స్. పెట్టకూడదు దేవునికి ఎప్పుడు కూడా. అది నాకేమో, ఇది నాకేమో, ఇది నాకేమో, అది నాకేమో అని చెప్పని మనం అనుకోకూడదు. దేవునికి షరతులు పెట్టకూడదు. ఈ టైంలోపు ఈ షరతులోపు పెట్టాలని చెప్పని. కాబట్టి దేవునికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా దీవించాలో, తన బిడ్డలు ఏ విధంగా కాపాడుకోవాలో, ఆదుకోవాలో, రక్షించాలో దేవునికి తెలుసు. నీ దేవుడైన ప్రభువు నువ్వు శోధింపరాదు అని యేసుప్రభు అంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ 3 శోధనలు కూడా యేసుప్రభు జయిస్తూ ఉన్నాడు. యేసుప్రభు సైతం మీద విజయం సాధిస్తూ ఉన్నాడు. జీసస్ బికమ్స్ ఏ కాంకరర్, ఏ డిఫీటర్. సైతం మీద, దాని యొక్క కోరికల మీద, అది పెట్టే శోధన మీద యేసుక్రీస్తు విజయం సాధించాడు. మనం కూడా ఈ తపస్కాలంలో, పాస్కయత్త కాలంలో, దీక్షా కాలంలో మనం కూడా విజయం సాధించాలి. మనం గెలుపొందటానికి పుట్టారు ఈ లోకంలో. అందుకే చదవండి ఒకసారి దర్శన గ్రంథం తీసుకోండి. ఒకసారి దర్శన గ్రంథము 3వ అధ్యాయము, దర్శన 3వ అధ్యాయము. యేసుప్రభు అంటూ ఉన్నాడు, గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో పాటు కూర్చున్న అర్హతను నేను అనుగ్రహించును. ఏలయ్యనా చదవండి ఒకసారి. గెలుపొందిన వారిని నా దేవుని ఆలయమునకు మూలస్తంభముగా చేయుదును. గమనించండి, ఇక్కడ గెలుపొందిన వారిని, గెలుపొందాలి మనమందరం కూడా. యేసుప్రభువుకి సింహాసనం మీద కూర్చోవాలంటే మనమందరం కూడా గెలుపొందాల్సిందే. మనమందరం కూడా గెలుపొంది గెలవడానికి పుట్టేది ఈ లోకమును. యేసుప్రభువు ప్రసాదించే సింహాసనం మీద కూర్చోవాలి మనమందరం కూడా. ఈ లోకానికి ఓడిపోకూడదు, ఈ శరీరానికి ఓడిపోకూడదు, దీని వాంఛలకు ఓడిపోకూడదు, దీని ప్రలోభాలకు ఓడిపోకూడదు. వీ షుడ్ నాట్ బికమ్ ద లూజర్స్, వీ షుడ్ బికమ్ ద విన్నర్స్. వీ షుడ్ నాట్ బి డిఫీటెడ్ బై ద సైటాన్, వీ షుడ్ డిఫీట్ ద సైటాన్. మనం దేవుని పక్షాన ఉండాలి, మనం గెలుపొందాలి. అదే గెలుపు యేసుప్రభు గెలిచి మనకు చూపిస్తూ ఉన్నాడు. అవమ్మ ఓడిపోయింది, ఆదాము ఓడిపోయాడు, ఇశ్రాయేలీయులు ఓడిపోయాడు, యేసుప్రభు మాత్రం ఓడిపోలా. ఇటువంటి శోధనలో ఒక్కసారి మాత్రమే యేసుప్రభుకి వచ్చింది. అనేకమైన శోధనలు ఆయన పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు శోధనలు వస్తూనే ఉన్నాయి. యేసుప్రభుని వెంటాడుతూనే ఉన్నాయి. శిలువ మీద వేలాడేటప్పుడు కూడా ఎడం పక్కన దొంగవాడు కూడా శోధించాడు. నేను నిజంగా దేవుని కుమారుడు అయినట్లయితే కనుక శిలువ నుంచి కింద దిగిపోయి నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. కాబట్టి యేసుప్రభు పుట్టిన దగ్గర నుంచి కూడా బెత్లెహేము గ్రామంలో పశుపాకలో ఆయన పరుడినప్పుడు గురించి కూడా ప్రారంభంలోనేమో ఏ రోజు మహారాజు శోధించాడు. ఏ రోజు మహారాజుని ఆ విధంగా వాడుకున్న సైతానుడు. రానేమో ధర్మశాస్త్ర బోధకులు వాడుకుంది, పరిచయాలు వాడుకుంది, సద్దుకైలు వాడుకుంది, శిష్యులు కూడా వాడుకుంది. సైతానుడు యేసుప్రభువును శోధించడానికి, పాపంలో పడేయటానికి, ఆయన మరణించకుండా, పునరుత్థానం అవ్వకుండా, శిలువ మరణం పొందకుండా, ఈ లోక కళ్యాణం చేయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే యేసుప్రభువును శోధిస్తూనే ఉంది. చివరిగా యోధాయస్కరిని శోధించింది, పేతురుగారిని శోధించింది, చివరిగా శిలువ మీద ఉన్నటువంటి ఎడం పక్క దొంగోడు కూడా శోధించింది. అప్పుడు కూడా సైనికులు. కానీ యేసుప్రభు మాత్రం తొనకలా బెనకలా దేవుని మీద ఉన్నటువంటి తనకున్న ప్రేమ, తనకున్నటువంటి దేవుని యొక్క చిత్తాన్ని తొనకనివలా బెనకనివలా దాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు, నిలుపుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఓడించాడు, సైతాన్ని ఓడించాడు, పాపాన్ని ఓడించాడు, సమాధిని ఓడించాడు యేసుక్రీస్తు. మనం కూడా ఓడించాలా, మనం కూడా గెలుపొందాలా. అదే విషయాన్ని ఈరోజు 3 శోధనలు కూడా మనకు నేర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి మొదటి పట్టణాన్ని, రోమపత్రికని, ఈరోజు సువిశేషాన్ని కూడా చక్కగా మనం ధ్యానించి ఉన్నాం. కాబట్టి ఈ 3 శోధనల్ని మనం కూడా యేసుప్రభు ఇచ్చేటువంటి కృపతోను, తండ్రి దేవుడు ఇచ్చేటువంటి ఆత్మశక్తితోను మనం కూడా గెలుపొందుదాం. యేసుప్రభు లాగానే మనం కూడా విజయోత్సవ యాత్రలో పాల్పంచుకుందాం. యేసుప్రభుని యొక్క ఉత్థాన మహిమ మహోత్సవం పండుగ రోజున, ఈస్టర్ విజుల మాస రోజున మనం అందరం దివ్య పూజలు పాల్గొనేటప్పుడు అదే సంతోషం, అదే ఆనందం. ఈ పాస్కయత్త కాలంలో, ఈ తపస్కాలంలో, దీక్షా కాలంలో నేను పాపాల మీద విజయం సాధించాను, సైతాను శోధన మీద విజయం సాధించాను, నేను విజయం సాధించా. ఉపవాసం ఉండేటప్పుడే ఎక్కువ శోధిస్తాడు సైతానుడు, మంచి పనులు చేసేటప్పుడే ఎక్కువ శోధిస్తాడు సైతానుడు, మంచి మాటలు మాట్లాడేటప్పుడే ఎక్కువ శోధిస్తాడు సైతానుడు. కాబట్టి ఈ సైతాను శోధన అన్నిటి కూడా గెలుపొందాం, దేవునికి చిత్త ప్రకారంగా జీవిద్దాం. ఆ భగవంతుడు మనకు అందరూ కూడా విజయాన్ని దయచేయాలి, మోక్షరాజ్యాన్ని ప్రసాదించాలి. ఉత్థాన క్రీస్తు యొక్క మహిమలు మనం కూడా పాలి భాగస్వామ్యం అవ్వాలి. ఆ విధంగా ప్రార్థన చేద్దాం. తల్లవంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయులగో సర్వేశ్వర, ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, దేవా, మీ కుమారుడు యేసుక్రీస్తు ఎడారిలో సైతాను చేత 3 సార్లు శోధించబడ్డాడు. అయినప్పటికీ కూడా సైతాను శోధనలకు లొంగకుండా, సైతాను ప్రలోభాలకు లొంగకుండా, దేవా, అవమ్మ మోసపోయినట్లు, ఆదాము మోసపోయినట్లు, ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో మోసపోయినట్లు, మీ కుమారుడు యేసుక్రీస్తు మాత్రం ప్రభువా ఓడిపోలా, మోసపోలా.
సైతాను మీద విజయం సాధించాడు. సైతాను శక్తుల మీద విజయం సాధించాడు. నేను సిద్ధంగా ఉన్నాను లోక కళ్యాణం కోసం, నేను రెడీగా ఉన్నాను లోకరక్షణ కోసం, సువార్త పరిచర్య కోసం అని అన్ని శోధనలు కూడా ఎదుర్కొని గెలుపొంది రుజువు చేసుకున్నారు. కాబట్టి మేము కూడా ప్రభువా ఈ పాస్కయత్త కాలం, తపస్కాలంలో, దీక్షాకాలంలో మాకు వచ్చే శోధనలు, మాకు వచ్చే ప్రలోభాలు, మాకు వచ్చే ఆఫర్లు, మాకు వచ్చే డిస్కౌంట్లు, ఈజీ వే, షార్ట్ కట్, ఇవన్నీ కూడా మేము త్యాగం చేసి వదిలిపెట్టుకుని మీ చిత్త ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, మా అందరూ కూడా మీ కృపలో బలపరచమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.